అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలో చలోకి స్వాగతం. ఈరోజు మన పర్మాకల్చర్ ఫామ్లో వాటర్ యాపిల్ మొక్క చూపెడుతున్నాను. చూడండి, కొన్ని వాటర్ యాపిల్ దిగినాయి మన ఫామ్లో. ఇంతకు ముందు కూడా వచ్చినాయి కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చాయి, బట్ ఈసారి కొంచెం మంచిగానే వచ్చాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర ఉన్నది పింక్ వెరైటీ. ఒక నామినల్ స్వీట్ ఉంటాయి, అంత హెవీ స్వీట్ ఉండవు కానీ బట్ తినడానికి బాగానే ఉన్నాయి. ఈ మనం తెంపుదాము, తినే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఎలా ఉందో, చాలా పింకిష్గా ఉన్నదైతే కొంచెం బాగా స్వీట్ వస్తుంది. చూద్దాం ఇది ఎలా ఉందో. చూడండి ఎలా ఉంది దగ్గర నుంచి చూస్తే. మన వాటర్ యాపిల్ పింక్ వెరైటీ ఇది. యాక్చువల్లీ ఇది సీజన్ వచ్చి సమ్మర్ అనుకుంటా. అంత స్వీట్ ఉండదు, బట్ వాటరీగా ఉంటుంది. బాగుంది, గుడ్. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. మన ఫామ్లో ఒక్క మొక్క ఉంటే సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. మన దగ్గర అటువంటి 2 ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా ఇది మొక్క ఎదిగే కొలది చాలా థౌజండ్స్ ఆఫ్ మనకి వాటర్ యాపిల్స్ దిగుతాయి ఒకే ప్లాంట్కి. చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా చాలా మూలల్లో దాక్కొని ఉన్నాయి, అవి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు ఆల్మోస్ట్ మనకు ఒక 100 వరకు ఉంటాయి ఈ ఫ్రూట్స్ ప్రజెంట్ ఈ ప్లాంట్కి. మన వాటర్ యాపిల్స్ కొన్ని హార్వెస్ట్ చేద్దాము. మన కాన్సెప్ట్ ఆఫ్ పర్మాకల్చర్ ఏంటంటే, బేసిక్ ప్రిన్సిపల్ నేచర్తో మమేకమై జీవనం కొనసాగించడం. సో అందులో భాగంగా మన పర్మాకల్చర్ ఫామ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగా మనం ఒక ఫామ్ని రెడీ చేసుకుంటున్నాము. అట్లీస్ట్ వీకెండ్స్ అయినా గడపడానికి బాగుండాలి కదా. మన ఫామ్కి వచ్చి ఈ ఫుడ్ ఫారెస్ట్ చేయడంలో ప్రథమ ఉద్దేశం ఏంటంటే, మనం మార్కెట్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఏదైనా ఏ సీజన్లో వచ్చినా మన ఫామ్లో మనకి ఆ సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ మన ఫామ్లో అవైలబుల్ ఉండాలి. సో అందులో భాగంగా మనం ఇప్పటికి 3 years అయింది ఈ ఫామ్ స్టార్ట్ చేసి. సో చూద్దాం. ఓకే, ఇది గైస్ ప్రస్తుతానికి అప్డేట్. సో కొన్ని రోజుల తర్వాత హార్వెస్ట్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే ఇవి హార్వెస్ట్ చేసి ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.